శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది. మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి అండి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. కాకపోతే అంటే మీకు ఎప్పుడు కూడా శరీర ప్రభావం వల్ల చికాకులు, కోపాలు, మనస్పాధలు, ప్రతి పని ఆలస్యం అయిపోవడాలు, దానివల్ల కొద్దిగా టెన్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. కామన్ అండి. అదన్నీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ గురుడు ప్రభావం ద్వితీయ భావం చూడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగాను నిజంగా ఇక్కడ నుంచి మీకు ధనం బాగా ఉంటుందండి. సంవత్సరం పాటు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కుటుంబంలో వృద్ధి, ధనధాన్య సమృద్ధి అద్భుతంగా ఉంటుంది. పైగా మీకు ముఖవర్చస్సు బాగుంటుంది. మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే మీరు పాట పాడుతుంటారు సరే, వాటి వలన కూడా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో సౌఖ్యము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, చదువు రావడము, పూర్తి భావాధిపతిగా బాగుండడం వల్ల సంగీతంలో సాధన బ్రహ్మాండంగా ఉండడము, వాయిద్య రంగంలో బాగా అభివృద్ధి సాధించడము, తల్లిగారికి చాలా బాగుండడము, అంతేకాకుండా వాహనాలు కానీ గృహాలు కానీ సౌఖ్యం కలగడము ఎంత బాగుందండి. అంతేకాకుండా గురు ప్రభావం వలన పూర్తి భావానికి మీకు రైతులు కూడా బాగా లాభాలు రావడానికి అధికంగా ఉన్నాయండి. ఏదైనా సంతాన విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరో, సంతానం వలన అభివృద్ధి కలిగి ఉంటారు. ఏదైనా ఆరోగ్యంలో రాహు మిమ్మల్ని కాపాడుతాడండి. భావానికి కూడా గురు దృష్టి కాబట్టి కోర్టు రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు మీరు సక్సెస్ అవుతారు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం పొందుతారు. అంతేకాకుండా మేనమాలకు బాగుంటుంది. శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఏదైనా సప్తమ స్థానంలో శని సుక్కులు తప్పండి, ఎప్పుడు ఉండకూడదు. అంటే చెడు ఆలోచనలు, చెడు స్వభావం, చెడు కోరికలు అందరికీ కాదండి, కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం చెప్తున్నాం కదా. జాతకాలంటే మీకు తెలియందే ఉంది. నాలెడ్జబుల్ కోసం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం. సరే అండి. సప్తమ స్థానంలో శని కూడా దోషకారకుడు అవుతాడు. భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఆలస్యం అవ్వడము, దూరం అవ్వడము, లేకపోతే అక్కడ సంబంధాలు రాలేకపోవడము, ఆగిపోతూ ఉండడం జరుగుతాయి. ఏదేమైనా రవి బుద్ధులు భాగ్యస్థానంలో ఉన్నారో వాళ్ళొక్కడు చాలండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. ఎందుకు ఫారిన్ కంట్రీస్ అంటే 12th హౌస్లో రవి కూడా మీ భాగ్యాలు ఉన్నాడండి. భాగ్యాధిపతి బాగుండడం వల్ల విదేశ పర్యటన చేస్తారు, విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా వెళ్తారు. ఈ ఆస్ట్రాలజీ మీరు ఆస్ట్రాలజర్స్ కదా, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. వాక్ శుద్ధి పెరుగుతుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ ఆడిటర్స్గా గాను, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను బాగా ఉంటారు. మీరు సిఏ, ఐసీడబ్ల్యూ అంటే ఆ కోర్సులు మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ కూడా రవి బుధుల కాంబినేషన్ బాగుండాలండి. చాలా చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది భాగ్యస్థానం. అందుకని తీర్థయాత్రలు కూడా చేయబోతున్నారు. గురుడు ఈయనొక్కడు చాలండి. సప్తమాధిపతి దశమంలో అంటే ఫారిన్. ఎన్ని కాంబినేషన్స్ అండి గురుడు చంద్రుల కాంబినేషను. పైగా గజకేసర యోగం. వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి వాళ్ళకి మంచి రోజులండి. వాడు ఏది చెప్తే వాళ్ళకి అదృష్టం, వాక్శుద్ధి ఎక్కువ ఉంది, అదృష్టం తోడుగా ఉంటుంది. అందరూ భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా ధన సంపాదన, కుటుంబంలో అభివృద్ధికరంగా ఉంటారు. పైగా లాయర్స్కి, లాయర్స్ అంటే అడ్వకేట్స్ అండి. దశమస్థానం చాలా చాలా బాగుంది. వాళ్ళ వాగ్ధాటి, వాళ్ళ వాదనలో గెలిచి తీరుతారంటే అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. నేను ఎవరిని కూడా విమర్శించడం, మంచి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నానండి. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ చిన్న అంటారు ఉద్యోగం కానీ సంప్రాప్తిస్తే బ్రహ్మాండంగా ఉంటారు. బ్యాంకింగ్ కూడా బాగా సక్సెస్ అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఏ ఉద్యోగంలో ఉన్నా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. 29-30 తారీఖులో మీకు ప్రమోషన్సో లేకపోతే ఉన్నతమైన పదవిలో అది ఉద్యోగం రావడమో ఇవన్నీ జరగబోతున్నాయి. 30-31 తారీఖుల్లో మీకు ఆభరణాలు, గృహాలు, భూములో, వాహనాలు మీరు కొనుక్కుంటారు అవకాశం ఉంది. అంటే 12th హౌస్లో కేతు మంచివాడు కాదండి. అంటే మీకు బాగా ధన ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, టెంపుల్స్కి వెళ్ళడము ఇవన్నీ జరగబోతున్నాయండి. ఏదేమైనా కాలసర్ప దోషంలో
ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి, ముగ్గురు అంటే సర్పాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉన్నారు. మీరంటే అన్ని గ్రహాలు ఉన్నాయి, కానీ ఏది కూడా మనం స్పీడ్గా వెళ్ళలేకపోతుంటాం. కాబట్టి రాహుకేతులకి మీకు వీలుంటే పూజ చేయించుకోండి. శ్రీకాళహస్తిలో అమ్మవారు పూజ చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. మీకు బాగా వీలుంటే ఇంకా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ అంటారు కదా, బ్రహ్మాండం చేసుకోవచ్చు. అలా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా, ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాయండి ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మనకి మీకు తెలుసు రాహుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండం చేస్తారు. సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల, రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం, కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏ లాభాలు లేవు, అంతా డల్గా ఉంటారు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పవచ్చు. పైగా జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, మీనరాశి కాదు అన్ని రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేకం అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో, మన బుక్స్లో మనం పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతోటి పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారు సరే, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది, అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారిని మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వల్ల శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖ సౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో, ఐశ్వర్య ప్రాప్తితో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.